బోర్డు మీద రాస్తే ఇది వస్తుంది కదా. అక్కడ కొంచెం లైట్ ఆఫ్ చేయాలి. ప్రొడక్షన్ వస్తుంది. ఓకే, సో నౌ గ్రోయింగ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది, మీకు ఏం చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్పే ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీలో మీకు నచ్చింది అన్నప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు అండి. దీనిలో ఎలాంటి లిమిటేషన్స్ లేవు. 18 years అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఫ్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండానే ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే నో రెన్యువల్ ఫీజ్ అండి. చాలా కంపెనీల్లో ఎవ్రీ ఇయర్ డబ్బులు కట్టాల్సి ఉంటుంది మీ మెంబర్షిప్ నిలవాలి అంటే. బట్ ఈ కంపెనీలో అలాంటిది ఏం లేదు, నో రెన్యువల్ ఫీ. ఓకే, అలాగే నో రీక్వాలిఫికేషన్. నో రీక్వాలిఫికేషన్ అంటే మీకు ఇది బిజినెస్ భాషలో చెప్పాలంటే కొన్ని కంపెనీల్లో ఎవ్రీ ఇయర్ కూడా కొంత బిజినెస్ చేయాలి. కొన్ని ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ చేస్తేనే మీరు మళ్ళీ మీ ప్లేస్లో మీరు ఉంటారు అనమాట. లేకపోతే కంపెనీ మిమ్మల్ని డిమోట్ చేస్తుంది టార్గెట్ లాగా. ఇక్కడ అలాంటి రీక్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే నో డౌన్ ఫాల్. అంటే మీరు బిజినెస్ చేయకపోయినా సరే మీరు ఏదైతే ర్యాంక్ అటైన్ చేస్తారో ఆ ర్యాంక్ అలాగే నిలబడుతుంది. మీరు చేయలేదు కదా అని చెప్పి మిమ్మల్ని కింద పెట్టేది ఏం లేదనమాట. ఓకే, సో ఇట్లా ఈ 4 ఫండమెంటల్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ ఫ్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అది కూడా అంతా ఈ కామర్స్తో లింక్ అయిపోయింది బిజినెస్. కాబట్టి మీ మొబైల్ నెంబర్, ప్రతి ఒక్కరికి ఈరోజు మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ నెంబరే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోతుంది అనమాట. 2 నిమిషాల్లో మీరు ఈ కంపెనీలో మెంబర్ అయిపోవచ్చు త్రూ ఈ కామర్స్. ఓకే, సో ఒక్కసారి మీ మెంబర్ రిజిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని ఏమంటారంటే పీవీఓ అంటారు, అంటే ప్రోయింగ్ బిజినెస్ ఓనర్. సో ప్రోయింగ్ బిజినెస్ ఓనర్ ఎప్పుడైతే అవుతారో మీకు ఇక్కడ 2 చాయిస్లు ఉన్నాయండి. సో ఒకటి ఫస్ట్ చాయిస్ ఏంటంటే మీరు కన్జ్యూమర్గా ఈ ప్రోడక్ట్ని, నచ్చిన ప్రోడక్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా రేట్ తక్కువలో, డిస్కౌంట్లో. సో ఎందుకు చెప్తున్నానంటే కన్జ్యూమర్గా ఇప్పుడు కాఫీ నచ్చింది, యూ కెన్ ఎంజాయ్ కాఫీ. డైలీ బేస్లో మీరు కాఫీని తీసుకోవచ్చు. బిజినెస్ చేయాలని కంపల్షన్ లేదు. బట్ ఒకవేళ ఎవరైనా సీరియస్గా బిజినెస్ని టేకప్ చేద్దాము అంటే దెన్ దే విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ప్రోయింగ్ కంపెనీలో ఎంటర్‌ప్రెన్యూర్గా మీరు తీసుకోవాలి అంటే స్టెప్. ఓకే, ఎప్పుడైతే మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే కంపెనీ మీకు సాలిడ్గా 8 types ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుందండి. 8 రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ కంపెనీలో. ఈ 8 రకాలైన బెనిఫిట్స్తో పాటు రీసెంట్గా ఇంకొక ఇన్కమ్ స్టార్ట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఇది ఒక ఆఫర్ అనమాట. ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది ఓకే ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో నెలకి 10,000 సంపాదించాలన్నా 20,000 సంపాదించాలన్నా చాలా కష్టపడాలి. ఒక 3 నుంచి 6 నెలలు టైం చేస్తే కానీ ఆ ఇన్కమ్ 20,000 30,000 రాదు. బట్ ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ని క్రియేట్ చేసింది ఏంటంటే మీరు జాయిన్ అయిన 10 రోజుల్లోనే 30,000 సంపాదించుకోవచ్చు. ఓకే, 30,000 నుంచి 90,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు 1 monthలో. సో ఆ విధంగా ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ చెప్పనా లేకపోతే 8 types ఆఫ్ బెనిఫిట్స్ చెప్పనా? ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ చెప్తాను, ఆ తర్వాత 8 types ఆఫ్ బెనిఫిట్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫాస్ట్గా ఇన్కమ్ రావాలి కదా. సో దట్స్ రైట్. సో ఫాస్ట్ ట్రాక్ అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు ఒక ఐడి వచ్చేస్తుంది. ఈ ఐడి అనేది ఈ కంపెనీ బైనరీ కంపన్సేషన్ ప్లాన్లో, అడ్వాన్స్డ్ బైనరీ కంపన్సేషన్ ప్లాన్లో ఉంది. సో బైనరీ అంటే పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఇది కూడా మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్లో 1978లో 70 ఆ టైంలో స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ కూర్చొని అసలు ఈ ఇప్పుడు సార్ చెప్పిన 21st century బిజినెస్ మోడల్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎలాంటి కంపన్సేషన్ ఇద్దామంటే అక్కడ మేజర్గా 4 ప్లాన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ 4 ప్లాన్స్లో ఒకటి బైనరీ కంపన్సేషన్, అలాగే రెండోది యూని లెవెల్ కంపన్సేషన్, అలాగే మూడోది మ్యాట్రిక్స్ కంపన్సేషన్, అలాగే స్టెప్ అప్ కంపన్సేషన్. మళ్ళీ ఈ 4 ప్లాన్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఏర్పడ్డాయి అనమాట. అట్లాగే మనకి మేజర్గా ఈ బైనరీ అనేది ఈరోజు చాలా వరల్డ్ వైడ్లో ఉంది. అలాగే మీరు చూసుకుంటే ఇందులో కూడా బైనరీలో కూడా మళ్ళీ అడ్వాన్స్డ్ బైనరీ తీసుకున్నారు. అంటే బైనరీ అంటే ఏంటి? 2 అని. ఓకే, ఇది చాలా ఈజీ మెథడ్. సో ఇలా ఎప్పుడైతే ఈ బైనరీ వచ్చిందో చాలా ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు అంటే స్కాములు లాంటి వాళ్ళు దాన్ని టేకప్ చేశారు. ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, చెప్పడానికి అర్థమైపోద్ది కాబట్టి ఈజీ మెథడ్లో దాన్ని పోనిచ్చు.
అందువల్ల బైనరీ అంటే కొంత భయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఇది బైనరీలో కంప్లీట్ గా మనకి అప్రూవ్డ్ ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ అన్నమాట, నాట్ మెంబర్ డ్రివెన్. ఓకే, సో ఇలా మీరు చూసుకుంటారు. మీరు ఎప్పుడైతే మెంబర్ అవుతారో మీరు ప్రొడక్ట్ అయితే డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు, కానీ వేరే వాళ్ళని ఎవరినన్నా మీరు రిఫర్ చేయాలి అంటే, స్పాన్సర్ చేయాలి అంటే ఎక్స్ అనే పర్సన్ ని, మీ ఐడిలో మినిమం 2500 సేల్స్ వాల్యూమ్ పాయింట్ ఉండాలి. అంటే మీరు వాడితేనే కదా వేరే వాళ్ళకి చెప్పేదానికి, మీరు కూడా జాయిన్ అవ్వండి ఈ కంపెనీలో అని చెప్పడానికి. మీరు వాడుతున్నట్టు ఎలా తెలియాలి? మీ యొక్క ఐడిలో మీరు కొనుక్కుంటే దాని మీద వచ్చే పాయింట్స్ బట్టి కంపెనీకి తెలుస్తుంది, అప్పుడు మీకు ఒక పర్మిషన్ ఇస్తుంది, ఎస్ వేరే వాళ్ళకి చెప్పండి. ఓకే, అట్లనే ఈ 2500 సేల్స్ వాల్యూమ్ పాయింట్ అంటే, అసలు వాల్యూమ్ పాయింట్ అంటే ఏంటి? మనకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఈరోజు గ్లోబల్ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రైస్ కాకుండా దానికి ఒక పాయింట్స్ ఉంటుంది. ఇప్పుడు కాఫీ ఉంది 110 వాల్యూమ్స్, అలాగే ఒమేగా ఉంది 300 వాల్యూమ్ పాయింట్స్. అట్లాగా మనకి మన బిజినెస్ మెజర్మెంట్ కోసం ఈ వాల్యూమ్ పాయింట్స్ డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2500 సేల్స్ వాల్యూమ్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటే ఒక 10,000 రూపీస్ టర్న్ ఓవర్ ఉంటుంది అనమాట. 10,000 రూపాయలు టర్న్ ఓవర్, దగ్గర 10,000 రూపాయల నుంచి 14,000 మధ్యలో ఉంటుంది, బట్ 10,000 అంటారు 10,000. ఈ 10,000 రూపీస్ టర్న్ ఓవర్ అయితే గానీ మీకు వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు, అప్పుడు మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. కానీ కంపెనీ కూడా ఏం చేసిందంటే అందరి దగ్గర 10,000 ఉండవు కదా, మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి దాన్ని చెప్పినప్పుడు ఇక్కడ నో టైం లిమిట్ అని చెప్పింది. నో టైం లిమిట్ అంటే ఏంటి? మీరు ఈరోజు ఒక నచ్చింది కాఫీ కొనుక్కున్నారు, ఒక 110 వాల్యూమ్స్ వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక కాఫీ కొనుక్కుంటారు 110. ఈ లోపు ఎవరన్నా అడిగితే ఒక నోని ఏదో ఒక ప్రోడక్ట్ అట్లా ఇస్తూ కూడా మీరు అక్యుములేషన్ చేసుకుని 2500 సేల్స్ వాల్యూమ్ పాయింట్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు డబ్బులు లేని వాళ్ళకి. ఇది లిటిల్ ఇన్వెస్ట్మెంట్, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, 10,000 రూపాయలు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇట్లా మీకు యాక్టివేషన్ వస్తుందో, ఎప్పుడైతే మీ ఐడి 2500 దాటిపోయిందో మీ ఐడి ఏంటంటే ఆరెంజ్ కలర్ నుంచి గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది కంప్యూటర్లో, అప్పుడు మీకు మళ్ళీ ఒక 2 ఐడీలు వస్తాయి అన్నమాట. ఇది మీ సెంటర్స్, ఇది బిజినెస్ సెంటర్ 1 అన్నమాట, ఇది బిజినెస్ సెంటర్ 2 ఏ సైడ్లో, ఇది బిజినెస్ సెంటర్ 3, ఇట్లా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనే దాంట్లో చూసుకుంటే ఈ బోనస్ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న మనకున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు చూసుకోండి, గ్యానోడర్మా చెప్పాను కదా మీకు, గ్యానోడర్మా దేనికి, అలాగే ఒమేగా, క్లోరోఫిల్, అలాగే నోని 2 బాటిల్ కలిపి ఒక సింగిల్ ఎంటిటీ, అలాగే ప్రోటీన్ పౌడర్ బాటిల్ 2 కలిపి ఒక సింగిల్ ఎంటిటీ, అలాగే మీకు గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్షన్, అలాగే మన దగ్గర సెక్సువల్ పొటెన్సీ పెరగడానికి కూడా ప్రోడక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ జిన్సింగ్, కొరియన్ జిన్సింగ్ అన్నమాట. ఓకే, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇలాగా మనం చూసుకుంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ పపాయ సోప్ ఉంది. ఓకే, సో ఇలాగా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే లిస్ట్ ఉందో దీన్ని ఏమంటారంటే వెల్నెస్ టోటల్ అంటారు. వెల్నెస్ టోటల్, ఈ వెల్నెస్ టోటల్ ప్యాక్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో ఏవైతే ఇంకా ఫ్యూచర్ లో చాలా యాడ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఓకే, ఈ ప్రొడక్ట్స్ లో కంపెనీ ఏం చెప్తుందంటే యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ బై జస్ట్ పర్చేసింగ్ 2 ప్రొడక్ట్స్. అంటే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైనా సరే 2 కొనుక్కోవడం ద్వారా, అంటే లైక్ ఇప్పుడు గ్యానోడర్మా ఒకటి, ఒక ఒమేగా ఒకటి. గ్యానోడర్మా వచ్చి 1050 పీపీఓ ప్రైస్ ఉంది, ఒమేగా వచ్చి ఎంత ఉంది 999 రూపీస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా 2050 రూపాయల్లో మీకు ఇన్వాయిస్ రెడీ అయింది. ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకెళ్లి ఈ ఐడి మీద కొన్నారనుకోండి, మీ ఐడి గ్రీన్ అయిపోతుంది. ఇక్కడ 10,000 రూపాయలు పెట్టే దాంట్లో ప్లేస్ లో మీరు జస్ట్ 2,000 రూపాయలు పెట్టడం వల్ల మీరు ఎంత సేవ్ అవుతుంది, 8,000 సేవ్ అవుతుంది. ప్లస్ మీ ఐడి గ్రీన్ అయింది, యాక్టివేషన్ లోకి వచ్చేసారు. అలాగే మీరు ఒక వేరే వాళ్ళతో మీరు బిజినెస్ అంటే స్పాన్సరింగ్ చేసేటువంటి ఫెసిలిటీ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ ఐడి గ్రీన్ అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఈ స్పాన్సర్షిప్ లో ఇక్కడ ఒక ఎక్స్ అనే పర్సన్ ని, ఇక్కడ ఒక వై అనే పర్సన్ ని మీరు జాయిన్ చేశారు. ఓకే, అంటే మీరు స్పాన్సర్ చేశారు, రికమెండ్ చేశారు కంపెనీకి, మీకు కనబడుతుంది సిస్టమ్ లో అంతా క్లియర్ గా కనబడుతుంది. ఓకే, బైనరీ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈయన కలిసి కాన్సెప్ట్ నచ్చింది, ఓకే మేము కూడా యాక్టివేషన్ తీసుకుంటాం అన్నారు అనుకోండి, వీళ్ళొక 2,050 రూపాయలు, వీళ్ళొక 2,050 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్నారు, ఆటోమేటిక్ గా మీకు వచ్చేసి ఆ మ్యాచింగ్ ఏ సైడ్ బి సైడ్ కదా, సో 1:1 అనే మ్యాచింగ్ లో మీకు 1000 రూపీస్ వచ్చేసిందండి.
అంటే ఇక్కడ 2000 అన్నది కాదు, ఇక్కడ మేబీ 2 ప్రోడక్ట్ లో ఏవన్నా తీసుకోవచ్చు. ఓకే, మీకు జిన్సింగ్ తీసుకోవచ్చు లేదా గ్రేప్ సీడ్ తీసుకోవచ్చు, అప్ టు యూ. 2000 రూపాయలు మ్యాటర్ కాదు. అంటే జిన్సింగ్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని అవసరం కూడా ఎక్కువ ఉంది కాబట్టి. అట్లాగే మనకు ఉన్న ప్రోడక్ట్స్ బట్టి ఆ రేషియో బట్టి, అంటే తక్కువలో తక్కువ అంటే ఒమేగా, క్లోరోఫిల్, ఓకే, అలాగే గ్యానోడర్మా ఇలాంటి మనకి 2000లో అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇద్దరు వచ్చారు మీ ఆర్గనైజేషన్లోకి, ఈ వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇద్దరిని తీసుకొచ్చారు అనుకుందామండి, రైట్? అంటే ఇప్పుడు మీకు వీళ్ళిద్దరు, మీరు ఎలా అయితే ఇద్దరిని తేగలిగారో మీరే ఇద్దరు తేగలిగింది వచ్చిన వాళ్ళు ఇద్దరు తేలేరా? అంటే తేవడం అంటే రిఫర్ చేయలేరు, ఆటోమేటిక్ అలా 2 డూప్లికేషన్లో. అంటే ఇక్కడ మీకు ఏ సైడ్ లో 2 అయినాయి, బి సైడ్ లో 2 అయ్యారు, అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు ఇప్పుడు 2000 రూపాయలు వస్తుంది. ఈ పైన వాళ్ళకి 1000 రూపాయలు 1000 రూపాయలు ప్రోడక్ట్ కొంటారు కదా, 2000 పెట్టి కొంటారు కదా. అవును. సో కమిషన్ మీరు చెప్తున్నారా లేదంటే కమిషన్ మ్యాచింగ్ బోనస్, ఇది ఇట్ ఇస్ నాట్ ఏ కమిషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు 2000 పెట్టి కొనాలా? yes 2000 కొనొచ్చు, 3000 కొనొచ్చు, వాట్ ఎవర్ మేబీ 2 ప్రొడక్ట్స్ 4+2000 అయింది. అది ఎంతైనా అవనియండి. ఇక్కడ ఏ సైడ్ లో 2 అయినాయి, బి సైడ్ లో 2 అయినాయి. సో 2కి మీకు ఇక్కడ 2000 రూపాయలు వచ్చేస్తుంది. దిస్ ఇస్ అవర్ ప్రాఫిట్, దిస్ ఇస్ యువర్ ప్రాఫిట్, దిస్ ఇస్ యువర్ ఇన్కమ్, ఇన్కమ్, ఫాస్ట్ ఇన్కమ్. మీరు ఇద్దరు పరిచయం చేయగానే 1000 రూపాయలు వచ్చింది, ఆ ఇద్దరు ఇంకొక 2 రాగానే 4 మీద మళ్ళీ 2000 వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళొక ఇద్దరు, వీళ్ళొక ఇద్దరిని వీడు తీసుకొచ్చారు. అలాగే మీకు ఇప్పుడు ఏ సైడ్ లో ఒక 4 ఫామ్ అయ్యారు, బి సైడ్ లో 4 ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 వచ్చేస్తుంది. ఈ పైన వాళ్ళకి సబ్సిక్వెంట్లీ మీకు ఎలా అయితే వచ్చిందో వాళ్ళకి కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4, అంటే ఇటు సైడ్ 8 మంది అయ్యారు, ఇటు సైడ్ 8 మంది అయ్యారు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఏ సైడ్ 8 పీపుల్, బి సైడ్ 8 పీపుల్ వచ్చారు. ఇప్పుడు ఎంత వస్తుంది? 1:1000, 2:2 2000, 4:4 4000, 8:8 8,000 కాదు, 16,000. నో. కంపెనీ ఇలా ఇచ్చుకుంటూ పోతే మీరు పెట్టిన 2000 రూపాయలకి 30 రోజుల్లో 300 కోట్లు తీసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, ఓకే, ఎనీ ఐడి, ఏదైనా ఐడి మీ ఉంది, ఒక 10 days లో ఓన్లీ 10,000 మాత్రమే తీసుకోవాలి. దిస్ ఇస్ ద క్యాపింగ్ అనమాట, లిమిట్. ఎందుకంటే కంపెనీ కూడా బతకాలి కదా. ఓకే, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మీకు? తన టర్న్ ఓవర్ అయితే కదా మీకు ఇవ్వాల్సింది. సో ఈ ప్రాసెస్ లో మీకు ఈ 10 రోజుల్లో 1, 2, 3, 4, 7,000 వచ్చినాయి కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఆ 3,000 మీకు ఇక్కడ యాడ్ చేసి 10,000 ఇచ్చేసి, ఇది ఒక ఐడి మీద జరిగిన ఇదనమాట. అంటే ఇది మన కంపెనీలో ఎలా ఉంటుందంటే 3 స్కెడ్యూల్స్ ఉంటాయి. 1 నుంచి 10వ తారీఖు ఒక స్కెడ్యూల్, అలాగే 11 నుంచి 20వ తారీఖు ఇంకొక స్కెడ్యూల్, 21 నుంచి 30వ తారీఖు ఇంకొక స్కెడ్యూల్. ఓకే, అంటే 1 నుంచి 10వ తారీఖు జరిగిన టర్న్ ఓవర్ మీకు 15వ తారీఖున డబ్బులు వస్తాయి, 11 నుంచి 20వ తారీఖున జరిగిన టర్న్ ఓవర్ 25న డబ్బులు వస్తాయి, 21 నుంచి 30 జరిగినంతా కూడా 5వ తారీఖున డబ్బులు వస్తాయి. ఇట్లా 3 సార్లు మీరు పేమెంట్ తీసుకోవచ్చు కంపెనీలో. మామూలుగా జాబ్ చేస్తే ఒక్కసారే తీసుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం మీరు 3 సార్లు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ లో మీకు 1 నుంచి 10వ తారీఖు ఇటు 10 మంది ఇటు 10 మంది రెడీ అయ్యారు. ఓకే, ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. డబుల్ రావు, ఇది కంపల్సరీ మీకు మ్యాచింగ్ బోనస్ కంపల్సరీ కావాలి, ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఓకే, అదే అందుకని అంటారు బ్యాలెన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు బి సైడ్ లో అవ్వట్లేదు, మీరు ఇటు సైడ్ మీ వాళ్ళని తీసుకొచ్చి కూడా వేసుకోవచ్చు అనమాట. అక్కడ అంటే మీరు ఎక్కడైతే వీక్ అనిపిస్తుందో అక్కడ వాళ్ళని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10,000 కూడా కంపెనీ ఎలా ఇస్తుందంటే 60-40% రేషియోలో ఇస్తుంది. అంటే 60% వచ్చేసి మీకు క్యాష్ రూపంలో ఇస్తుంది, 40% వచ్చి మీకు ప్రోడక్ట్ ఓచర్ రూపంలో ఇస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కాఫీ లేదు దీంట్లో, ఆ ఓచర్తో కాఫీ కొనుక్కోవచ్చు, మీరు బయట అమ్మేసుకోవచ్చు, రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇట్లాగా ఈ 10 రోజుల్లో వీళ్ళు రెడీ అయ్యారు. మళ్ళీ సెకండ్ సెగ్మెంట్కి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే ఫ్లష్ అవుట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ 1 నుంచి 10వ తారీఖు లోపు ఏ సైడ్ మీకు ఒక 15 అయినాయి, బి సైడ్ లో ఒక 8 అయినాయి, అంటే మీకు ఎంత మ్యాచ్ అవుతుంది? 8 మ్యాచ్ అవుతుంది కాబట్టి 8,000 వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ
10 అయినాయి, ఇక్కడ 15 అయినాయి. ఇప్పుడు ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 మ్యాచ్ అయింది, 10 మ్యాచ్ అయింది కాబట్టి 10 వస్తుంది. కానీ ఈ ఎక్స్ట్రా ఉన్న 5 నెక్స్ట్ సెగ్మెంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, అక్కడతో ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. ఈ ప్రాసెస్ లో మీకు 3 స్కెడ్యూల్స్ ఉంటాయి. అంటే 10,000 ఇంటూ 3 స్కెడ్యూల్ ఎంత అండి? 30,000 మీరు సింగిల్ ఐడి మీద ఇన్కమ్ అన్నమాట. అంతే కదా, 10 రోజులకి 10,000 అంటే 3 పదులు ఎంత? 30,000. సో ఒక ఐదు 30,000